హలో మమ్మీ, ఇవాళ వాడపోషం అని చెప్తాను, మన వాళ్ళందరినీ తీసుకొని రా. అల్లుడు అడిగింది అనుకో, హాస్పిటల్ పని మీద వచ్చినామని చెప్పు. పెద్ద ప్లానింగే. అల్లుని తెలియకుండా ఏం చేస్తాండ్రే? అయ్యో, అల్లుడిని తెలియకుండా కాదే, రాకుంటే అల్లుడు ఫీల్ అవుతాడు అంటాను. అవునా, అంత బరాబరగాని మీ వాళ్ళు నిన్న దించినావు కదా నువ్వు. అయ్యో కాదే, నిన్న పెళ్ళుంటే వచ్చిండ్రు, ఇటు దాకా వచ్చిండ్రు చెప్పి పిల్లల్ని చూడ్డానికి వచ్చిండ్రే. ఆహా, ఈ ఆషాఢంలో కూడా పెళ్లిళ్ళు జరుగుతాయి మీకు? అది గట్లనే అంటది. పోదాంపా, తొందరగా పోతే కొంచెం పెద్ద పోవు తీసుకోవచ్చు. పదం పదం పద. అన్ని పోగులేసుడైందే, మన కోసం చూస్తాను కావచ్చు. నువ్వే బాగా లేట్ చేసినావు. ముందు పోవు గంత చిన్నగా ఉన్నది, ఇల్లు తీసుకున్న తర్వాత నేను తీసుకుంటా. తీసుకోండి. ఏ నాకేం తొందర ఉందే మౌనిక, నీకు చిన్నపిల్లలు ఉన్నారు, నువ్వు ఫస్ట్ తీసుకొని పో. ఏ మా పిల్లలు అలా టిఫిన్ చేయించినాక నాకేం తొందర లేదు, మీరే తీసుకోండి. ఏమైందన్న పోగులేసుడు అయిందా? అయింది వదినా, దా, నీకోసం తీసుకోవదినా. ఇది నాదేనా అన్నయ్య? వాళ్ళు ఇచ్చింది నీదేరా సగం పోగు. సగం పోగా చెప్పకుండానే పోతాను మౌనిక. నీకంటే ఏం పని నాకు పని లేదా అక్క? నా కోసం పిల్లలు ఎదురు చూస్తారు, నేను వెళ్తాను. నువ్వు కూడా అగవాని తిరిగి మా ఆయన ఇచ్చిన డిజైన్ నేను పోతున్నా. నువ్వు ఏం బాధపడకపోయినా నేను ఉన్నా కదా. నీ ఎంకమ్మ, నీ సగం పోగు చేయబట్టే టైం అంతా వేస్ట్ అయింది.